ఇక్కడ ఆయన అక్కసు ఇంకోటి వెళ్ళగక్కారు ఏంటి అంటే కూలీ మీడియా సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం పట్ల అని. ఓ జర్నలిస్ట్గా సుదీర్ఘకాలం పనిచేసి మాట్లాడాల్సిన మాటలేనా అవి? స్థాయికి తగ్గ మాటలేనా అవి? సోషల్ మీడియా కూలీ మీడియా అయితే మీరేం మీడియా? కూలీ తీసుకుంటున్న శాటిలైట్ మీడియానా? కూలీ తీసుకుంటున్న ప్రింట్ మీడియానా? సరిగ్గా వారం 10 రోజుల క్రితం వైజాగ్లో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. అది మీరు చేస్తున్న సేవకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కూలీయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా మీకు భూమి రూపంలో కూలీ ఇచ్చిందని అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ పవర్ ప్లాంట్ నుంచి పవర్ని కొంటోంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూలీగా పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చిన కూలీగా దాన్ని చూడాలా? మాలాంటి వాళ్ళ ఎవరైనా మీ ఆర్టికల్స్ పైన మాట్లాడితేనే మా పైన కొంతమందిని ఉసిగొల్పి మాట్లాడిస్తున్నారు కదా, వాళ్ళకి మీరు కూలీ ఇచ్చి మాట్లాడిస్తున్నారా? ఏ రాజకీయ పార్టీ ఈరోజు సోషల్ మీడియాని పెట్టుకొని నడుపుకోవట్లేదు? తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా లేదా? ఈ దేశంలో ఏ పార్టీకి సోషల్ మీడియా లేదు? సోషల్ మీడియా కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా రన్ చేసుకుంటున్నారు కదా. సోషల్ మీడియా హీట్ ఏదో బాగా తగులుతోంది మీకు, తట్టుకోలేకపోతున్నారు. ఆ బాధతోటే ఇటువంటి అసంబద్ధమైన ఆధారరహితమైన మీ స్థాయికి తగని మీ మైండ్ ఏదో బ్యాలెన్స్ తప్పింది తరహా ప్రజలు అనుకునేలా ఆర్టికల్స్ రాస్తున్నారు.